హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత గార్లిక్ జింజర్ని అలా కొంచెం తురుముకుని వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి తీసుకుని అందులో బాగా ఎగ్ని బీట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకుంటే ఎగ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెప్పర్ వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేశాక మనం ముందుగా బాయిల్ చేసుకుంటాం కదా బాస్మతి రైస్ని, అది కొంచెం యాడ్ చేసేసుకోవాలి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి, అంతా బాగా కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత బాగా కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినేస్తే చాలా బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని